బీఆర్ఎస్ నాయకులకు ఒక సూటి ప్రశ్న. తెలంగాణ విభజన ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు అని చెప్పి ప్లకార్డు పెట్టుకుని ఊరేగినటువంటి జగన్మోహన్ రెడ్డి మీకు దోస్తా? ఏం చేశారు మీరు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు? రాయలసీమ రతనాలసీమ చేస్తానని చెప్పింది మీరేగా. అలాంటి మీరు ఇవాళ రోజున వచ్చి ఏం మాట్లాడుతున్నారు? జగన్ తో దోస్తాన పెట్టుకుంది మీరు, పచ్చి తెలంగాణ వ్యతిరేకమైనటువంటి జగన్ తో దోస్తాన పెట్టుకుంది మీరు. కానీ చంద్రబాబు నాయుడు గారి మీద పడి ఏడుస్తారు. ఏ పార్టీ సపోర్ట్ తోటి అయితే మీరు ఆ రోజున టికెట్ తెచ్చుకొని గెలిచారో కేటీఆర్ గారు, ఆ పార్టీ మీద పడి ఏడుస్తున్నారు మీరు. ఆ పార్టీ నాయకుడు, ఆ పార్టీ అధినేత మీద పడి ఏడుస్తున్నారు మీరు. 2009లో ఇదే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని కదా ఆ రోజున మీరు ఎన్నికల్లోకి వెళ్ళింది. మర్చిపోయారా? కేటీఆర్ మొట్టమొదటిసారిగా ఎలా గెలిచాడు, కేసీఆర్ ఎంపీగా ఎలా గెలిచారు? ఇవన్నీ అడగకూడదు. వాళ్ళేమో దోస్తులు, మేమేమో దుష్మన్లం. ఎందుకు దుష్మన్? ఏం తప్పు చేసింది తెలుగుదేశం పార్టీ? ఇవాళ 2 తెలుగు రాష్ట్రాలు బాగుండాలి అని చెప్పి కోరుకునేటువంటి ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. సముద్రంలో కలిసిపోతున్నటువంటి జలాలకు సంబంధించి వాళ్ళు ఒక ప్రపోజల్ పెట్టారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మీకు అభ్యంతరాలు ఉంటే అభ్యంతరాలని మీరు టెక్నికల్ గా మాట్లాడండి. అంతే తప్పించి ఇక్కడ రాజకీయం ఏంటి? ఇప్పుడు కర్ణాటకకి తమిళనాడుకి కూడా జల వివాదాలు ఉన్నాయి. కర్ణాటకకి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ కి కూడా జల వివాదాలు ఉన్నాయి. అలానే ఇవాళ తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ కి జల వివాదాలు ఉన్నాయి. ఏం మీకు ఇంకా బుద్ధి రాదా? ప్రజలు లాగి పెట్టి కొట్టినా ఇంకా బుద్ధి రాదా? లేకపోతే అక్కడ ఉన్నటువంటి మీ దోస్తు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయాలని చెప్పేది ఒక స్ట్రాంగ్ ఇంటెన్షన్ తో మీరు ఇవాళ కూడా పనిచేస్తున్నారా?